దగ్గర సాక్ష్యాధారాలు కూడా ఉన్నాయి, ఫోటోలు ఉన్నాయి. బాగా చెప్తా. భారత జాగృతిగా మీరెందుకు మార్చుకున్నారని అడుగుతున్నాను. టీఆర్ఎస్ పార్టీని ఒక జాతీయ పార్టీగా మార్చాలనే ఉద్దేశంతో అలనాడు గౌరవనీయులు కేసీఆర్ గారు పార్టీ వ్యవస్థాపకులు మరి టీఆర్ఎస్ని తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే పరిమితం చేయకుండా జాతీయ స్థాయికి పార్టీని పెంచాలనే ఉద్దేశంతో దేశంలో ఉన్న కొన్ని రుగ్మతల మీద పోరాటం చేయాలనే ఉద్దేశంతో భారత రాష్ట్ర సమితిగా పార్టీని మారిస్తే మీరెందుకు తెలంగాణ జాగృతిని భారత జాగృతిగా మీరు మార్చుకున్నారనే మాట మేము అడుగుతా ఉన్నాం. పార్టీలో ప్రజాస్వామ్యం లేదనే మాట మీరు చెప్పినారు. పార్టీలో ప్రజాస్వామ్యమే లేకపోతే 2 సార్లు మీకు ఎమ్మెల్సీ పదవి అవకాశమే వచ్చేది కాదు. పార్టీలో ప్రజాస్వామ్యం లేకపోతే మీరు అడిగిన వారికల్లా పదవులు వచ్చేవే కాదు. మీరు ఎంతమందికి పదవులు ఇప్పించలేదు కేసీఆర్ గారి దగ్గర ఉన్న మీకున్న చనువుతో. ఇది సరైన పద్ధతి కాదు. ఇంకొకటి మీకు తెలుసో లేదో అవినీతి గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు. వాస్తవంగా తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది అంటే డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి పుణ్యమే. ఆర్టికల్ 3లో వారు రచించిన వెసులుబాటు వల్లనే మన తెలంగాణ రాష్ట్రాన్ని రాష్ట్రంగా సాధించుకునే అవకాశం మనకు దక్కింది. కాబట్టి ఆ మహనీయుని మర్చిపోకుండా ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా అతిపెద్ద విగ్రహాన్ని మన నడిబొడ్డున హైదరాబాద్ నడిబొడ్డున అంత పెద్దగా విగ్రహాన్ని స్థాపించుకొని వారిని పూజిస్తూ ఉన్నాం. వారే మనకు మార్గదర్శకులు అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఈరోజు మీరు ఆ విషయాన్ని కూడా మర్చిపోయినారు. అమరవీరులను జ్ఞాపకం చేసుకోవడానికి అతిపెద్ద అమరజ్యోతిని కూడా నడిబొడ్డున ఏర్పాటు చేసుకొని త్యాగాల పునాదుల మీద తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. ఆ త్యాగాలు భవిష్యత్ తరాలు మర్చిపోవద్దనే ఉద్దేశంతో నడిబొడ్డున అమరజ్యోతిని కూడా మరి ఈరోజు పెట్టుకొని త్యాగాలు చేసిన అమరులను కూడా అప్పుడు తలుచుకుంటా ఉన్నాం. ఉద్యమకారులకు పదవులు ఇవ్వాలనే మాట మీరు మాట్లాడినారు. అనేక మందికి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడమే కాకుండా వారి త్యాగాలు చేసిన కుటుంబాలకు కూడా ఆర్థిక సాయం కూడా అందించడం జరిగింది. అనేక మందికి అవకాశాలు కల్పించడం. ఎవరికో కొందరికి అవకాశాలు రాకపోవచ్చు. అంత మాత్రాన బీఆర్ఎస్ పార్టీని తప్పుపట్టే మాట మీరు మాట్లాడడం సరైంది కాదని చెప్పి మేము కవిత గారికి తెలియజేస్తూ ఉన్నాం. మరి కంటతడి పెడితే కౌన్సిల్లో కంటతడి పెడితే తండ్రి అంటే విన్నారు. పార్లమెంటు సభ్యురాలుగా మీరు ఓడిపోయి బాధపడి కంటతడి పెడితే అలిగితే మీరు నొచ్చుకుంటున్నారని చెప్పి అర్థం చేసుకొని మీకు శాసన మండలి సభ్యత్వాన్ని ఇచ్చినారు, ఎమ్మెల్సీగా పదవిని ఇచ్చినారు. మరి ఈరోజు కౌన్సిల్లో మీరు కంటతడి పెడితే రాజీనామా చేసి వెళ్ళి ఈరోజు కౌన్సిల్లో అవకాశం తీసుకొని మీరు కంటతడి పెడితే మీరు చెప్పిన విషయాలన్నిటి మీద చర్యలు ఎవరు తీసుకుంటారు? కౌన్సిల్ చైర్మన్ గారు తీసుకుంటారా? ఆ సభలో ఉన్న మంత్రులు తీసుకుంటారా? మీ సమస్యల్ని పరిష్కరిస్తారా? మీ సహచర శాసన మండలి సభ్యులు మీకు సహకరించి మీ సమస్యల్ని తేలుస్తారా? ఏ ఉద్దేశంతో మీరు ఈరోజు కౌన్సిల్లో మీ మాటలు మీ చర్యలు ఏ ఉద్దేశంతో మీరు ఈరోజు మరి అక్కడ మాట్లాడి కంటతడి పెట్టినారని అడుగుతా ఉన్నాం. పార్టీ మీకు ఎప్పుడు మేలే చేసింది తప్ప ఎప్పుడు మీకు నష్టం చేయలేదు. వీసమెత్తు కూడా నష్టం చేయలేదు. కానీ కంకణం కట్టుకొని బీఆర్ఎస్ పార్టీని ఆగం చేయాలనే ఆలోచనతో ముందుకు పోతూ ఉన్నారు. మీ మీద కేసులు అయినప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ చాలా బాధపడ్డది. మీ అన్న మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు 24 గంటలు మీరు జైల్లో ఉన్నన్ని రోజులు మీ గురించి ఆలోచించినారు. 24 గంటలు తన్నీర్ హరీష్ రావు గారు మీ గురించి ఆలోచించినారు. వారంలో 4 రోజులు ఢిల్లీలో మకాం పెట్టినారు మీకు సాయం చేయడానికి. మీ ఇబ్బందులు చూసి తట్టుకోలేక వాళ్ళు ఇబ్బంది పడ్డారు. ఈరోజు మీరు బయటకు వచ్చిన తర్వాత నిజంగా మీకు బీఆర్ఎస్ పార్టీ ఇష్టం లేకపోతే మీకు అధికారం ఉంది, సొంతంగా పార్టీ పెట్టుకొని ప్రజా సమస్యల మీద పోరాటం చేసే అవకాశం మీకుంది. రాజ్యాంగం అట్లాంటి అవకాశాలు అందరికీ కల్పించింది. మీరు ఆ దిశగా ప్రయాణం చేయండి తప్ప మీరు కూర్చున్న కొమ్మని నరుక్కునే ప్రయత్నం మొదట్లో చేసినారు. ఇప్పుడు ఈ చెట్టును విడిచిపెట్టిపోయి ఈ చెట్టునే మరి మీరు నరికివేయాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీ ఆటలు సాగవు. ఎట్టి పరిస్థితిలో బీఆర్ఎస్ పార్టీ దీన్ని సహించదు. దయచేసి ఇప్పటికైనా స్వతంత్రంగా ఆలోచించండి. ఈ రోజు వరకు మీరు ఎవరో ఆట ఆడిస్తుంటే ఆడుతూ వస్తున్నారు. భవిష్యత్తులో దీనివల్ల మీకు నష్టం తప్ప ఇంకొకటి లేదు. మీ భవిష్యత్తును మీరే కాల రాసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది సరైనది కాదని చెప్పి వారికి తెలియజేస్తూ ఉన్నాను. వారి వ్యక్తిగత విషయాలన్నీ కూడా కౌన్సిల్లో మాట్లాడుకుంటూ ఇంకొక కొటేషన్ కూడా చెప్పారు. నేను రూల్ పొజిషన్ ప్రకారమే మాట్లాడుతున్నాను అని అన్నారు. రూల్ పొజిషన్ మన రిప్రజెంటేషన్స్ పబ్లిక్ రిప్రజెంటేషన్స్ యాక్ట్ ప్రకారం
రిప్రజెంటేటివ్స్ యాక్ట్ ప్రకారం వ్యక్తిగతంగా ప్రోటోకాల్ పాటించకపోయినా ఒక శాసన మండలి కానీ అంటే చట్టసభల్లో ఉన్న వ్యక్తులను ఎవరినైనా సరే ప్రోటోకాల్ ప్రకారం వాళ్ళని గౌరవించకపోయినా పాటించకపోయినా అదేవిధంగా వారి పట్ల అమర్యాదగా చట్టసభల్లో ఏదైనా జరిగినా తప్పకుండా మీరు వ్యక్తిగతంగా మీ విషయాలు చెప్పుకునే అవకాశం మీ కౌన్సిల్లో ఉంటుంది. కానీ మీరు యాక్ట్ పేరు చెప్పుకుంటూ సంపూర్ణంగా మీ వ్యక్తిగత విషయాలే మాట్లాడేది తప్ప అక్కడ ఇంకొక పార్టీ గురించి మీరు మాట్లాడింది ఏం లేదు. మీ టార్గెట్ అంతా బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేసుకోవడం, మా గౌరవ అధ్యక్షులు కేసీఆర్ గారిని టార్గెట్ చేసుకోవడం తప్ప ఇంకొక ఉద్దేశం లేదు మీ దగ్గర. దయచేసి చెప్తా ఉన్నాం, మీ నడవడి మార్చుకోండి, మీ మాట తీరు మార్చుకోండి, మీ